నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. 4ంటికి ప్రయారిటీ అట. బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యం. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ. వైద్య రంగంలోనూ సమూల మార్పులు, నిరుద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్, సంక్షేమంపై రాజీ పడొద్దని స్పష్టత. సెంట్రల్ స్కీములకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులట. ప్రధానంగా 4ంటికి ప్రయారిటీ ఇస్తారట. బడ్జెట్లో ఎల్లుండు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు. దానికి సంబంధించి 4 ప్రయారిటీలోనే ఒకటి విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం. ఈ 4 ప్రధానంగా ఫోకస్ ఉంటుందట. వాటిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఒక వార్త. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతకాలకే పరిమితం. వెంటనే బీఏసీ మీటింగ్లో షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభల్లో బడ్జెట్. ఇది ఒక వార్త. ఇంకోటి, సెషన్కు కేసీఆర్ హాజరట. బీఆర్ఎస్ వర్గాలు వెల్లడి చేసినాయి. అంటే కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలే. ప్రమాణ స్వీకారం ఆయన అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లోనే చేసిండు. తర్వాత వచ్చి అప్పుడు కాలుకి ఫ్రాక్చర్ కావడం వల్ల ఇప్పుడు ఈ సెషన్లో హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. దానికి సంబంధించి ఒక వార్త. నేడే కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టరు. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా స్థిరంగా ఉందని వెల్లడి. 2024-25లో జీడీపీ వృద్ధి రేటు 6.5% నుంచి 7% అంచనా. ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరమని స్పష్టీకరణ. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేం అని కేంద్రం చెప్పింది. అమృత్ కాల్లో ఇది మైల్ రాయి బడ్జెట్ అని ప్రధాని మోడీ చెప్పిండు. నేడే కేంద్ర బడ్జెట్ నిన్న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. అంటే బడ్జెట్కు ముందు రోజు ఇప్పుడు కూడా ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు కదా. ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు 6.5% నుంచి 7% పెరిగితే ఒక 0.5% పెరిగే అవకాశం ఉంది 24-25లోనే చెప్పారు. 78 లక్షల ఉద్యోగాలు ఏటా అవసరమని కూడా స్పష్టీకరణ చేశారు. ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. మేము విడిగా కూర్చుంటాం, స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయండి. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారట. ఓహో, ఇదొక కథ ఉంది. మళ్ళా 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించని సభాపతి శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్ చేశారట. మేము విడిగా కూర్చుంటాం, మాకు ఒక స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పి స్పీకర్ని అడిగారట. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. మా 10 మందికి వేరే సీటింగ్ ఏర్పాటు చేయండి, మేము విడిగా కూర్చుంటామని సభాపతికి రిక్వెస్ట్ చేశారు. సభాపతి నుంచి ఇంకా రాలేదు. అప్పట్లో శ్రీపాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి అరేంజ్మెంటే చేసిండట. మరి ఇది ఏమైతే చూడాలి, విడిగా కూర్చోబెట్టరా లేదా అనేది. ఇది ఒక వార్త. అయితే మూసీకి 10,000 కోట్లు ఇవ్వండి. జల్ జీవన్ మిషన్ కింద 16,000 కోట్లు సాయం చేయండి. కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్టు. వంట గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం. ఆయిల్ కంపెనీలకు అర్థం చేయించండి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్కి విజ్ఞప్తి. పలువురు కేంద్ర మంత్రులు సీఎం టీం భేటీ. కేంద్రాన్ని మూసీ నదీ ప్రక్షాళనకు 10,000 కోట్లు కేంద్రం నుంచి సహాయం అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మూసీకి 1,50,000 కోట్లు కొట్టి ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరీకరణ చేస్తాం అంటుండు. ఇదే మాట 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ కూడా చెప్పిండు. మూసీని సుందరీకరణ చేస్తాం, కొబ్బరి నీళ్ళు ఎట్టుంటే అట్లా చేస్తాం, కొబ్బరి నీళ్ళు లేక ప్రజలు పోయి తాగొచ్చు. ఆ మూసీ పక్కన పెద్ద పెద్ద టవర్స్ కడతాం, ట్యాంక్ బండ్ పక్కన కూడా, హుస్సేన్ సాగర్ పక్కన కూడా టవర్స్ కడతాం అని ఆయన ఏతులు చేసిండు. డల్లా జాతర అన్నాడు. మళ్ళా రేవంత్ రెడ్డి అదే ఏతులు మొదలుపెట్టిండు. 1,50,000 కోట్లు పెట్టి మూసీని సుందరీకరణ చేస్తాడు. దాంట్లో 10,000 కోట్లు కేంద్రాన్ని అడిగిండు. రోడ్ల మీద గుండ్ల పోవడానికే డబ్బులు లేవు. టైంకి పెన్షన్, ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి లేవు డబ్బులు. వృద్ధులకి, వికలాంగులకి టైంకి ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చే దిక్కు లేదు, దివానం లేదు. ఇవాళ 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తాడట. సుందరీకరణ అవసరం లేవు, ఉన్నదాన్ని ఉంచితే చాలు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఉన్న సుందరీకరణ చక్కగా ఉంచితే చాలు, చెడగొట్టకుండా. మళ్ళీ మీరు కొత్త సుందరీకరణ అవసరం లేదు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడారు. అంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి అట్లుంది. చేస్తే మంచిదే, కానీ మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంది? 1,50,000 కోట్లు. మనకున్న బడ్జెటే 2,50,000 కోట్లు. దాంట్లో 1,50,000 కోట్లు మీరు సుందరీకరణకే పెడితే మూసీకి, మరి మిగతా రాష్ట్రం అంతా ఎడిపోవాలి, ప్రాజెక్టులు ఎడిపోవాలి, ఉద్యోగాలు ఎడిపోవాలి, నిరుద్యోగులు ఎడిపోవాలి, పెన్షన్లు ఏంది, సంక్షేమం ఏంది, ఇవన్నీ గాలికి వదిలేస్తారా?
పదే పదే మూసీ సుందరీకరణ పైన ఎందుకు దృష్టి పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు? దాన్నే అటెన్షన్గా ఎందుకు తీసుకుంటూ మిగతా అంశాలు ఏది లేనట్టు అనేది పెద్ద ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల మధ్యలో వెళ్తుంది. మరి దాని వెనకున్న మతలబేందో అర్థం కావట్లేదు. కానీ అంటే కేసీఆర్ 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకోండి కాబట్టి నేను కూడా ఇంకొక 50,000 కోట్లు పెట్టి 1,50,000 కోట్లతో సుందరీకరణ చేస్తా అనుకుంటున్నారా? ఈ కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధినేతలకు మధ్య సంబంధాలైనా దీంట్లో ఉన్నది అనేది పెద్ద ప్రశ్న ప్రజల ముందుంది. మీరు మళ్ళా సుందరీకరణ పేరుతో 1,57,000 కోట్లు నిజంగానే ఏమన్నా అప్పులు తెచ్చి ఖర్చు చేయాలా? మళ్ళీ మీరు పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం రావాలి, అందులో అవినీతి జరిగిందని మళ్ళీ వాళ్ళు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. ఇదే కథ. ఇక ప్రజలకు ఏం పని లేదు. ఇక ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు గడిచిన ప్రభుత్వం మీద జ్యుడిషియల్ కమిషను, అవినీతి అక్రమం, అవినీతి సొమ్ము తినరు, ప్రభుత్వ సొమ్ము అంతా కాజేశారు, అది నీళ్ళలో పోశారు, వాళ్ళనే గోదావరిలో పోశారు 1,00,000 కోట్లు అంటున్నారు, మిమ్మల్ని కూడా మూసీ నదిలో పోశారు 1,50,000 కోట్లు. కాబట్టి దాని మీద జ్యుడిషియల్ కమిషన్ అని. ఇక ఇది ప్రజల డబ్బులతోనే జ్యుడిషియల్ కమిషన్లు ఎంచాలా, ప్రజల డబ్బులతోనే మళ్ళీ మీరు కట్టాలా, దాంట్లో అవినీతి చేయాలా, దానిపైన అవినీతికి మళ్ళీ మేమే ప్రజలే కమిషన్లు వేసుకోవాలి. ఈ పరిస్థితి అలా రాష్ట్రంలో ఉంది. ఆయన ఉన్న 10 ఏళ్ళు అదే చేసిండు. ప్రజల డబ్బులు పెట్టే దర్జాలు చేసిండు, ప్రజల డబ్బులు పెట్టే ఉడుగు పడితే వాడికి పంచిండు. ఎక్కడ పడితే అట్లా గచ్చిబౌలీలు 500 గజాలు 2,000 గజాలు క్రికెటర్లకి, వాలీబాల్ ప్లేయర్లకి వాళ్ళకి ఇచ్చిండు. ₹1,00,00,000 5 కోట్లు పంచిండు, పలారం పంచినట్టు డబ్బులు. ఎవడో అక్కడ గెలిచి రాగానే వాళ్ళకి ఇచ్చేది రకరకాలుగా ఇవ్వటానికి, సన్మానం చేయడం రకరకాల పద్ధతులు. ప్రజల ఆస్తిని పంచడం సన్మానం చేయటం అంటే, గౌరవించడం అంటే. ఒక వ్యక్తి గెలిచి వస్తే ఆ గెలిచి వచ్చిన వ్యక్తికి సన్మానం చేసి తప్పులేదు. కానీ ఇంకా రాష్ట్రంలో క్రీడల్ని స్ట్రెంథెన్ చేయడానికి దానికి సంబంధించి నిధులు కేటాయించాలి తప్ప గెలిచిన వాళ్ళకి 5 కోట్లు ఇస్తా, 10 కోట్లు ఇస్తా, ఒక 500 గజాలు ప్లేస్ ఇస్తా, ఇక నా ఇష్టం వచ్చినట్టు ఆయన రాజు లెక్క చేశా చెప్పి గోదావరి పైన నేను అద్భుతమైన 1,00,000 కోట్లు పెట్టి కడతాను, 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు మాగాని చేస్తాను ఆయన పోయిండు. అది పనికిరాని దాన్ని మీరంటారు. అది గోదావరి నదిలో పోసినట్టే 1,00,000 కోట్లు వృధా అయినాయి. దానిపైన జ్యుడిషియల్ కమిషన్ అని 1,00,000 కోట్లైనా, వాళ్ళు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లైనా మళ్ళీ ఇవాళ మీరు జ్యుడిషియల్ కమిషన్ వేసి వాళ్ళకి ఇచ్చే జీతమైనా అంతా ప్రజలదే. మళ్ళీ మీరు ఇవ్వాలనే 1,50,000 కోట్లు మూసికి పెట్టినా అది ప్రజలదే. మళ్ళీ దానిపైన మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాంట్లో అవినీతి జరిగిందని కమిషన్లు వేసినా అది ప్రజల పైసలే. మొత్తానికైతే ప్రజల చెవులో పూలు పెట్టే కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. ఈయన పోయి 10,000 కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణకు అడిగిండు. ఇది ఒకటి. ఇంకోటి, 2వ విడత రుణమాఫీకి రెడీ అయ్యారట. ఈ నెల 28 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయడమే తర్వాయి. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు. మొదటి విడతలో 17,877 ఖాతాల్లో సమస్యలు. టెక్నికల్ ఇబ్బందుల కారణంగా నగదు నిలిపివేత. రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన ఆర్బీఐ. త్వరలోనే వారందరి ఖాతాల్లో పైసలు. వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడి. త్వరలో 2వ విడత రుణమాఫీ ఉంటుందట. అసలు మొదటి విడత దానికే ఆగమాగం అయోమయం ఉంది. ఎవడికి వచ్చింది, ఎవడికలారా, రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు క్లారిటీ లేదు. మొదటి దాంట్లోనే మీరు 1వ దానికే దిక్కు లేదు, 2వ దానికి పోతున్నారు. మళ్ళీ 2వ దానికి పోయి ఇంకా పెద్ద అయోమయం చేయడం తప్ప అసలు మొదటి దాంట్లో ఏం లోపాలు వచ్చినాయి, దాంట్లో సెకండ్ దాంట్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రేషన్ కార్డు లేని రైతులను ఎట్లా గుర్తిస్తారు, వాళ్ళ కుటుంబంగా ఎట్లా గ్రూపింగ్ చేస్తారు, ఫ్యామిలీ గ్రూపింగు అనే విషయం పైన క్లారిటీ లేదు. లేకుండా మళ్ళీ ముందు పోయి మళ్ళీ అదే కథ చేస్తారా? కాబట్టి 2వ విడత అనే దానికంటే మొదటి విడతలో వచ్చిన లోపాలు, సమస్యలపైన దృష్టి పెట్టండి ఫస్ట్ అనేది రైతులు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాన్ని పరిష్కరించకుండా మళ్ళీ 2వ విడత అంటే ఇక అది మళ్ళీ అయోమయం పెద్ద చేస్తానండి. ఓకే, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రియాక్ట్ కావద్దు, విచారణ ఎందుకు మార్చాలి. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అరే ఆదాబ్, ఓకే, దీన్ని ఫస్ట్ పేజ్. ఓకే,
ఆదాబ్ హైదరాబాద్లో కాంగ్రెస్లో చేరితే కలుషితం తీర్థం అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా గూడెం బ్రదర్స్. బీఆర్ఎస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చినట్టే కదా. రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పటాన్చెరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు. మైపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తిరగబడుతున్న పార్టీ జెండా మోసిన శ్రేణులు. 100 కోట్ల కొల్లగొట్టిన గూడెం సహోదరులు. అమీన్పూర్లో అన్యాక్రాంతమైన గవర్నమెంట్ ల్యాండ్సు. లేఅవుట్ సృష్టించిన ఘనా పార్టీ లాటీలు. ఈ బ్రదర్సు మనోజ్ ప్రైవేట్ ట్రస్ట్తో మహావీర్ జైన్ అక్రమాల చిట్టా. ఫ్లాట్ నెంబర్లతో వేల గజాల్లో రిజిస్ట్రేషన్లు. చక్రపూరి కాలనీ లేఅవుట్లో చక్రం తిప్పిన కొత్త కమిటీ. ఇందుకు యథేచ్ఛగా సహకరించిన రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, పోలీసు అధికారులు. ఈడీ అధికారుల చొరవతో బట్టబయలైన అక్రమాస్తులు. నిషేధిత జాబితాలో పొందుపరిచిన రిజిస్ట్రేషన్ అధికారులు నేటికి పట్టించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఇంకెందుకు పట్టించుకుంటాడు? అయిపోయా. ఆడ టైటిలే అది ఉందిగా, కాంగ్రెస్లో చేరితే కలుషితం తీర్థం అయిద్దా? కలుషితం కాంగ్రెస్ పార్టీ కలుషంలో చేరితే తీర్థం అయిపోయా. కాంగ్రెస్ పార్టీ కలుషం అనే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే చేరిండో ఇక అది కలుషిత నీరు అనేది తీర్థం అయిపోయింది. ఆ తీర్థాన్ని మనం తాగాలి ప్రజలు. అక్కడ పటాన్చెరు ప్రజలకి తీర్థం మంచిది కాంగ్రెస్ పార్టీ. ఈయన మొండదాకా అవినీతి పరుడు, భూ కబ్జా కోరు, ఇట్లా అట్లా అని చెప్పారు. గూండాగిరి చేస్తారని చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పటాన్చెరులో గడిచిన 10 సంవత్సరాల్లో ఇదే మహిపాల్ రెడ్డి వేధింపులకి గురై, అవమానాలకు గురై, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురై, ఆయన చేసే అవినీతి పైన పోరాటం చేసి నెటారుగా నిలబడి ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా అనేక నిరసనలు చేస్తే మీరేం చేశారు? రేవంత్ రెడ్డి గారు అదే మహిపాల్ రెడ్డిని తీసుకొచ్చి మీరన్న భూ కబ్జా కోరిని తీసుకొచ్చి కండవ కప్పి మీ కార్యకర్తల భుజాలపైన ఎక్కించారు. ఇవాళ మీ కార్యకర్తలు మొయ్యాలి, వాళ్ళు మళ్ళీ అదే అవినీతి పరుని మొయ్యాల. ఏ వ్యక్తి దిష్టి బొమ్మలు అయితే దగ్ధం చేశారో, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా నిరసనలు, దీక్షలు చేశారో అదే వ్యక్తిని భుజాలపైన మోయాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే దీని అర్థమైంది, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో పని లేదు, వాళ్ళ ఆత్మాభిమానంతో పని లేదు, ప్రజల ఆకాంక్షలతోనే ఆత్మాభిమానంతో పని లేదు. ఆయన కుర్చీ కాపాడుకునే ప్రయత్నం తప్ప వేరే అన్నీగా వదిలేసిండు. ఆయన కుర్చీ కాపాడుకోవడానికి వాడు ఎవడైనా సరే జాయిన్ చేసుకోవడం, కండ కప్పుకోవడం, ఆ కలిస్తే నీటిని కలుషంలో పోసి తీర్థం చేయటమే ఆయన పని. కాబట్టి మీరు అనుకున్నట్టు కలిస్తే నీరు కాంగ్రెస్ పార్టీ కలుషంలో జరిగిన తీర్థం కాదు, మీరు కూడా కలుషితం అయిపోతున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని కలుషితం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రేపు మల్లారెడ్డి లాంటి వాడు వచ్చి జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పైన రేవంత్ రెడ్డి గారు పుంకాలకు పొంగాలు పత్రాలు తెచ్చి మీడియా ప్రెస్ మీట్లు పెట్టిండు. ఆయన చెరువులు కబ్జా చేసిండు, కుంటలు కబ్జా చేసిండు, ఇదిగో భూమి అదిగో భూమి అన్నాడు. అదే వ్యక్తి కండవ కప్పి ఈయన మళ్ళా పుణ్యాతుడు అన్నా ఆశ్చర్యం లేదు, ఈయన కడిగిన ముత్యమన్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తారని ఆశించి ఏదో చేస్తే, ఏదో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తుంది నాకు భూ కబ్జా కోరా, అవినీతి పరుడా, గుండానా సంబంధం లేదు. నాకు కావాల్సిన ముఖ్యమంత్రి సీటు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఎవరినైనా జాయిన్ చేసుకుంటా, ఏదైనా చేస్తా అనే పద్ధతిలో ఉంది తప్ప, అదే ఇప్పుడు పటాన్చెరులో సామాన్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పోయినా జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు మైపాల్ రెడ్డికి. ఇది వాళ్ళపైన బలవంతంగా రుద్దిండు. ఇది ఒక వార్త. అక్రమార్కుల చేతులు బి పాస్ చట్టం పూర్తిగా విఫలమైన స్పెషల్ టాస్క్ ఫోర్సు, ప్రభుత్వ విజిలెన్స్, నిఘా విభాగాలు దృష్టి సారించలేని పరిస్థితి. జిహెచ్ఎంసీలో ఓ అవినీతి తిమింగలం అడ్డదారులు, అక్రమ అనుమతులు జారీ అట. అక్రమ నిర్ణయాలపై చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు తీసుకొని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్గా ఏర్పాటు కాకపోవడం ఏంటి? ఇది పూర్తిగా విఫలం అంటున్న మేధావర్గం. అబాస్ పాలవుతున్న తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ పెట్టిండు. బి పాస్ చట్టం అనే ఒకటి తెచ్చిండు. అంటే బిల్డింగ్ పర్మిషన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినట్టే భావించి బిల్డింగ్ కట్టుకోవచ్చు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు ఇవి అవి నిబంధనల విరుద్ధంగానే పర్లే కట్టుకోవచ్చు అని కేసీఆర్ ఒక దరిద్రమైన చట్టాన్ని తెచ్చిండు. ఒక 100 గజాలు, 50 గజాలు, 80 గజాలు ఉన్న సామాన్య ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలని నానా రకాల ఇబ్బందులు పెడతారు. అదే ఇప్పుడు మీరు బడాబాబుల కోసం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టుకునే వాళ్ళ కోసం బి పాస్ అనే చట్టం తెచ్చి వాళ్ళకు మెయిల్ చేసే విధంగా దాంట్లో పెట్టారు. వాళ్ళు బ్యాక్ డోర్లో ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చి బి పాస్లు ఆన్లైన్లో అప్లై చేసినా మేము రాము, ఎంక్వైరీ చేయము, నువ్వు కట్టేసుకో అయిపోయింది
ఆటోమేటిక్గా వచ్చినట్టే నీకు పర్మిషను అని చెప్పి, డిఫాల్ట్గా పర్మిషన్ వచ్చినట్టే అని చెప్పి ఇట్లాంటివి పెట్టి అనేకమైన అక్రమ నిర్మాణాలు, దానిపైన విజిలెన్స్ కానీ నిఘా వర్గాలు కానీ దాడి చేసే అవకాశం లేదు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోయే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ కాగితం ఉంటుంది. నాకు వచ్చేసింది, మ్యాండేటరీగా అప్రూవల్ వచ్చింది, బై డిఫాల్ట్ ఇది అప్రూవల్ అంటాడు. ఆడ చూస్తే అన్ని నిబంధనలు విరుద్ధంగానే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఒక చెత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చెత్త చట్టాన్ని మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా సవరణ చేస్తుందా అంటే చేసే పరిస్థితి లేదు. వీళ్ళు అదే మోసలో పోతుంటారు తప్ప ఆడ ఏం చేంజ్ వచ్చే అవకాశం లేదు. ఇది ఆదాబు హైదరాబాద్కు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్లా కలెక్షన్ ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరం, జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,465 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి, కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు. రాహుల్ ఖర్గేతో రేవంత్ బట్టి ఉత్తమ్ భేటీ, త్రిబుల్-ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి. ఈ మొత్తానికి నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు ఇవ్వండి అని కేంద్రాన్ని అడిగారు. కానీ దానికి సంబంధించిన ఫోటో అకౌంట్ రాహుల్ గాంధీని నిధులు అడుగుతున్నది ఆంధ్రజ్యోతి వేసిన వార్త. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న ఫోటోను వేసి నిధులు ఇవ్వడానికి కింద ఇచ్చిండు. మరి నిధులు ఎవరిని అడుగుతుండు? రాహుల్ గాంధీని అడుగుతుండా, కేంద్రాన్ని అడుగుతుండా? కేంద్రాన్ని అడిగేటప్పుడు కేంద్ర మంత్రిని ఉన్నాను కలిసిన ఫైల్ ఫోటో లేదా ఆలదేయాలి. పైన రాహుల్ గాంధీ ఫోటో ఎత్తి కిందనేమో నిధులు ఇవ్వండి అంటే ఆయనకు ప్రభుత్వం లేదుగా, నిధులు ఎక్కడెత్తారని చదివేటోడికి కన్ఫ్యూజను. ఇది మరి ఎట్లా ఇచ్చారు. కానీ మొత్తానికైతే మూసీ పరిరక్షణ కోసం ఆయన పదే పదే మూసీ గురించే రోజు మాట్లాడుతాను రేవంత్ రెడ్డి. రోజు మాట్లాడే దాంట్లో ఏదో ఒక సందర్భంలో మూసీ మూసీ అంటడం, మరి మూసీలో ఏముందో అంతగా కలవరిస్తాను. మొత్తానికైతే బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ, ఎన్డీఏ భాగస్వామి జేడీయూకి షాకు, హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ, అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండు, అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరి. బీహార్కి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీ, అదేవిధంగా మన ఆర్జేడీ పార్టీ, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ సంబంధించిన వాళ్ళు మొత్తం 3 పార్టీలు డిమాండ్ చేసినాయి. ఆర్జేపీ పార్టీ ఇది చేస్తే ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? ఇవ్వటానికి కుదరదు, బీహార్కి ప్రత్యేక హోదా అని స్పష్టంగా చెప్పింది. చెప్తే వాళ్ళు ఇప్పుడేం అడుగుతున్నారు? హోదా కాదు ప్యాకేజీ అన్న కోరుతాను, ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇది మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కుదిపే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్కి నితీష్ కుమార్ గట్టిగానే ప్రత్యేక హోదా అడిగిండు, అదే స్థాయిలో గట్టిగా కేంద్రం కూడా ఇవ్వటానికి కుదరదు అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తారు నితీష్ కుమార్? ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఏమైనా ఉపసంహరించుకుంటాడా? ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మనుగడ నితీష్ కుమార్ చేతిలో ఉంది. నితీష్ కుమార్ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి అనే నిరసనతో బయటకు వచ్చి ఏమైనా ఇండియా కూటమితో కలుస్తాడా? అట్లనే ఉంటాడా? అట్లే ఉంటే బీహార్లో పరువు పోయే పరిస్థితి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా ఎందుకు మద్దతు ఇస్తారా అనే పరిస్థితి. మరి బయటికి వస్తే ఇంకొకెళ్ళి పోయే పరిస్థితి లేదు. ప్రభుత్వం మళ్ళా ఎట్లా? కేంద్రంలో ఎన్డీఏనే నిలబడితే మళ్ళీ పరిస్థితి ఏంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికైతే ఏం చేస్తారో చూడాలి. నితీష్ కుమార్ గారు ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్ మద్దతు ఉపసంహరించుకునే ఆచారం లేదు. ఇదైతే ఒక కాజు ఆయనకుంది ఎప్పటికీ. ఎప్పుడైతే అప్పుడు ఆయన ఉపసంహరించుకోవడానికి ఒక కాజు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి నేను బయటికి పోతున్నా, బీహార్ రాష్ట్రం కోసమే నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పోతున్నా అన్నా కానీ ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది ప్రమాదం అయితే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. ఉపాధికి పోతాం ధరల కళ్యం, మోదీ 3.0 ఆర్థిక సర్వేలో ప్రభుత్వ ఉద్ఘాటన. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.5 నుంచి 7% అంచనా. లక్షలాది ఉద్యోగాల కల్పన లక్ష్యం. 2030 నాటికి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి. తయారీ ఎగుమతులపై చైనా పెట్టుబడుల దన్ను. నిర్మాణాత్మక సంస్కరణలతో 7% పైగా వృద్ధి చేస్తాం అని చెప్తున్నారు. ప్రైవేటు పెట్టుబడులు, చిన్న పరిశ్రమలకు పోతాం. విద్యా ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాల్సిందే. కార్మిక వ్యవసాయ సంస్కరణలు తక్షణ అవసరం. పార్లమెంట్లో సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఉపాధికి పోతామట, ధరలకు కళ్ళమట, కానీ ఉద్యోగాలు అయితే ఇయ్యరు. ఉపాధికి పోతాం ఏడ నుంచి వద్ది? మీరు ఉద్యోగాలు నింపితే ఉపాధికి పోతాం వద్ది. ఉద్యోగాలు నింపరు, ఉపాధికి పోతాం అంటారు. ఏడ నుంచి చేస్తారు ఉపాధికి పోతాం? మళ్ళీ ఇంకేం చెప్తున్నారు? ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు నింపాలని మీరే చెప్తున్నారు. ఏంది మీరు నింపింది? మరి 10 ఏళ్లలో మీరు నింపింది 10 ఏళ్లలో 5 కోట్ల ఉద్యోగాలు నింపాలి మీరు మీ లెక్క ప్రకారం.
ఏది మరి నింపేది లేదు. అంకెలలో చెబుతారు 78.50 లక్షలు, 78.5 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నింపాలంటున్నాం. మరి మీరు నింపింది లేదు, మన లేదు, మళ్ళీ ఉపాధి కోతం అంటున్నారు. ధరల కళ్ళెం వేసింది లేదు, ఉపాధి కోతం ఇచ్చింది లేదు. ధరలు అవి పెరుగుతూనే ఉన్నాయి. గ్యాసు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు పప్పులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడి నడ్డి ఇరవాల్సినంత ఇరిశారు. ఉపాధి లేదు, వలసలు పోవాల్సి వస్తుంది. అయినా కానీ మళ్ళీ మీరు ఉపాధి కోతం వేస్తాం, ధరలకు కళ్ళెం వేస్తారన్నా కళ్ళెం వేసేది లేదు, మేము చూసేది లేదు, అది అయ్యేది కాదు, మన కాదు. ఇది సాక్షికి సంబంధించి. నాలుగు రోజులు నరకయాత్ర అంట. హెలికాప్టర్ నుంచి బస్సు వరకు క్షతగాత్రలు మోసుకొస్తున్న సిబ్బంది. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో ఎలిమిడి వద్ద గత శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాల్గొన్న గ్రేహౌండ్స్ పోలీసులు తిరిగి ప్రయాణంలో అడవిలో చిక్కుకున్నారు. వీరు వస్తున్న మార్గంలో పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 4 రోజుల పాటు అడవిలోనే నరకయాత్ర పడ్డారట. ఉన్నతాధికారులకు సమాచారం అందించగా భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ పంపలేకపోయారు. సోమవారం వర్షం తగ్గడంతో హైదరాబాద్ నుంచి ఒక హెలికాప్టర్ను పంపించారు. అడవిలో చిక్కున్న సుమారు 100 మందిని హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద దింపారు. మొత్తానికైతే 4 రోజులు గ్రేహౌండ్స్ పోలీసులు నరకయాత్ర పడ్డారట. అటవీ ప్రాంతంలో అక్కడ వాగు ఒకటి వస్తుందట, దాని నుంచి బయటికి రాలేని పరిస్థితి. అక్కడ నుంచి అయితే నిన్న హెలికాప్టర్తో వర్షం తగ్గిన తర్వాత తీసుకొచ్చారట. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు చూద్దాం. ఈ ఏడాది మస్తు వానలు, పంటలు బాగా పండుతాయి, జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా, ఏ ఇబ్బంది రానివ్వను. లస్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. ఈ ఏడాది మస్తుగా వానలు ఉంటాయట, పంటలు బాగా పండుతాయట. అంటూ రోగాలు, వ్యాధులు రాకుండా కూడా చూసుకుంటానని, నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా అని, ఏ ఇబ్బంది రానినని నిన్న లస్కర్ బోనాలలో రంగం చెప్పిన దాంట్లో భవిష్యవాణి చెప్పింది. రంగంలో వినిపించిన మాతంగి స్వర్ణలత అని చెప్పి ఒక వార్తనిచ్చారు. 3 పార్టీలు 3 ప్లాన్లట. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెడీ. అభివృద్ధి, ప్రజా సంక్షేమ ఎజెండాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ను సైడ్ చేసి కీ రోల్కి రావాలనుకున్న బీజేపీ. బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్సు. 3 పార్టీలకు 3 ప్లాన్లతో అసెంబ్లీకి వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. బీఆర్ఎస్ను పక్క దోసి బీజేపీ కీ రోల్ కావాలని అసెంబ్లీలో చూస్తుందట. అది వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా పోతున్నారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేమేమి సంక్షేమం చేసినాం, ఈ 7 నెలల్లో మళ్ళీ ఏం చేయబోతున్నాం అనే విషయాలు చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి అయితే 3 పార్టీలు 3 ప్లాన్లతో పోతున్నారు. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన జాబ్ క్యాలెండరు, కీలకమైన 6 హామీలు, కీలకమైన అనేక అంశాలపైన క్లారిటీ వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. మరి ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా, ఆ మేరకు రైతు భరోసా పెంపు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, 2500 మహిళలకు కానీ, ఇట్లాంటి విషయాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒక సస్పెన్సు. ప్రభుత్వం అయితే ఉద్యోగ క్యాలెండర్ను, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెడతాం ఈ దఫాలోనే అని చెప్పారు. అది అవుతుందా కాదా? ఇందరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, వీటిపైన కూడా క్లారిటీ వస్తారా అదా చూడాలి. మొత్తానికైతే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ఈరోజే. జీవో నెంబర్ 317 అప్లికేషన్లపై పూర్తి సమాచారం ఇవ్వండి. అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం. గడువు కోరిన ఆఫీసర్లు. జీవో నెంబర్ 317 పైన అప్లికేషన్లు చేసుకున్న వాటిపైన కంప్లీట్ సమాచారం ఇవ్వండి కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఈ జీవో నెంబర్ 317 కథ పెద్ద అయోమయం, గందరగోళం, ఆగమాగం ఉంది. ఈ జీవో నెంబర్ 317 వల్లనే ఇప్పుడు అధికారుల ట్రాన్స్ఫర్లు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు మొత్తం గందరగోళం అయిన పరిస్థితి అయింది. ఒక జోన్లో ఉండాల్సిన ఇంకో జోన్లో, ఇంకో జిల్లాల్లో నుంచి ఎటు పడితే అటు గజిబిజ్ చేశారు, జిగ్జాగ్ చేశారు. ఈ జిగ్జాగ్లో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. కుటుంబం ఒక దగ్గర, ఉద్యోగం ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, ఇట్లా ఉండే పరిస్థితి వచ్చింది. కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కూడా ప్రభుత్వం ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు.
ఏంది అసలు ఈ సమస్య ఏంది, ఈ గందరగోళం ఏంది, ఈ అయోమయం ఏంది, దీనిపైన ఏం చేస్తే పరిష్కారం అయితే అనే విషయంపైన కనీసం ఉద్యోగ సంఘాలతో మాట్లాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదు. ఆ ఉద్యోగ సంఘాలు కూడా మరి ఎడిపోయినాయి, ఎవడు సపోర్ట్ చేయట్లేదు. ఇగో ఈ సమస్యలు ఉన్నాయని ఒక 4-5 డెలిగేట్స్ పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇగో ఈ సమస్యలని ఇగో ఇట్లా చేస్తే సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పి ఆ ప్రభుత్వ పెద్దలకైనా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మొత్తానికి సామాన్య ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇది చాలా 10 రోజులుగా జరుగుతుంది, దానిపైన ఎవడు మాట్లాడేటోడు లేడు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు పెంచారంటే 25% పెంచారు. మొత్తానికి 2013లో సవరించారు, మొట్టమొదటిసారికి ఇప్పుడు సవరించారు, దాదాపు 11 సంవత్సరాల తర్వాత. ఆరోగ్యశ్రీ బిల్లులలో అంటే ఏ డిసీజ్కి ఎంత బిల్లు ఇవ్వాలనేది ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని సవరించారు, 25% పెంచారట. దాదాపు 11 సంవత్సరాల తర్వాత పెంచారు. 1835 రోగాలకి ప్రొసీజర్లకి ధరలు పెంచారు. దీనివల్ల సంవత్సరానికి ప్రభుత్వం పైన 600 కోట్లు భారం పడే అవకాశం ఉంటుందని కూడా ఇది చెప్పారు. కొత్తగా 123 డిసీజులు కూడా దీంట్లో చేర్చారట. మరి హాస్పిటల్లో ట్రీట్మెంటే సరిగా అందట్లే. ఆరోగ్యశ్రీ అంటే ఎవడు పట్టించుకోవట్లే, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లే, దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వట్లేదని దానిపైన దృష్టి పెట్టాలి. మీరు ఈ ధరలు పెంచి లేకపోతే డిసీజులు పెంచడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ధరలతో పాటు డిసీజులతో పాటు ఆ అధికారులు ఏదైతే అధికారులని ఆదేశించి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందేటట్టు చూడాలి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఆరోగ్యశ్రీ ఎక్కువ సంఖ్యలో అందించేటట్టు హాస్పిటల్ సంఖ్యలను పెంచాలి. మీరు బిల్లులు సకాలంలో వాళ్ళకి చెల్లించాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఉట్టికి బిల్లులు పెంచడం మాకు 600 కోట్లు భారం పడిద్దని చెప్పుకుంటే ప్రజలకు ఉపయోగం లేనప్పుడు ఎన్ని కోట్లు పడ్డా దండగే. సెక్రటరియట్లో బదిలీలు ఎప్పుడు? 10 ఏళ్లుగా ఒకే శాఖలో పనిచేస్తున్న అధికారులు, పలువురు ఉద్యోగులు, అధికారులపై అవినీతి ఆరోపణలు. 6 ఏళ్లకోసారి బదిలీ చేపట్టాల్సి ఉన్నా పట్టించుకొని ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు చేయాలని గతంలో సీఎం రేవంత్ను కలిసిన సెక్రటరియట్ ఉద్యోగులు వివరాలు తెప్పించుకున్న సీఎస్. సెక్రటరియట్ ఉద్యోగులకి మోక్షం ఎప్పుడు, బదిలీలు ఎప్పుడు? అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంకా స్థానచలనం కలగట్లేదు అని చెప్పి ఒక వార్తను వేశారు. అసలు ఇప్పుడు మామూలు సెక్రటరియట్ కాకుండా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన బదిలీలకు సంబంధించి పెద్ద ఎత్తున అయోమయం, గందరగోళం ఉంది. ఆ గందరగోళాన్ని అయోమయాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మళ్ళీ ఇప్పుడు సెక్రటరియట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు బదిలీలకు సంబంధించి. మరి దీంట్లో ఎంత గందరగోళం అయితే ఏం కథ, కానీ ఇది ప్రభుత్వం మొత్తం మీద దీని మీద దృష్టి పెట్టట్లేదు, దీని మీద పట్టు లేదా, దీని మీద పట్టించుకోవట్లేదు, తెలవట్లేదు. కానీ ఇది వెలుగు పేపర్ సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం.